హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గురూస్ టీచింగ్స్. సో నిన్న మనం ఫనల్ చాట్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు రిబ్బన్ చాట్ గురించి నేర్చుకున్నాం. సో మనం ప్రాక్టికల్ సెషన్లోకి ఎంటర్ అవుదాం. సో మనం నిన్న చూసిన ఫనల్ చాట్ ఈరోజు డిఫరెంట్గా రిబ్బన్ చాట్ మనం అనలైజ్ చేద్దాం. సో రిబ్బన్ చాట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే రిబ్బన్ చాట్. సో విజువల్ ప్యాన్లోకి వెళ్తే నేను ఎక్కడైతే కర్సర్ ప్లేస్ చేస్తానో రిబ్బన్ చాట్ కనిపిస్తుంది. సో డూ క్లిక్ ఆన్ దిస్ రిబ్బన్ చాట్. సో వ్యూ రిపోర్ట్ వ్యూలో మనకి రిబ్బన్ చాట్ అనేది వస్తుంది. సో మీరు రిబ్బన్ చాట్ చూసినట్టయితే ఇక్కడ కూడా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ లెజెండ్ ఉన్నాయి. సో మనకి ఎక్స్ యాక్సెస్లో ఏ డేటా పెట్టాలి, వై యాక్సెస్లో ఏ ఫీల్డ్లో ఏ డేటా పెట్టాలి అనేది లెజెండ్లో ఎలాంటి టైంలో తీసుకోవాలని చూద్దాం. సో మనం ఇప్పుడు ఎక్స్ యాక్సెస్లోని నేను డేట్ వైజ్ సేల్స్ చూడాలనుకుంటున్నాను. డేట్ వైజ్ సేల్స్ చూడాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఆర్డర్ డేట్ ఉంది. సో నేను ఆర్డర్ డేట్ని క్లిక్ చేశాను. సో నాకు ఇయర్స్ అనేవి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ అనేవి చూడాలనుకుంటున్నాను. జస్ట్ ఐ వాంట్ టు సీ ది సేల్స్ ఇన్ ఆర్డర్ విత్ ఆర్డర్ డేట్. సో మీరు ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది 2014, 2015, 2016, 2017 సేల్స్. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే 2017లో హైయెస్ట్ సేల్స్ ఉంది, కానీ 2014లో 2015లో కంపేర్ చేసుకుంటే లోయెస్ట్ సేల్స్ ఉంది. మీకు ఇక్కడ లాగా ఏ సేల్స్ ఏ ఇయర్లో ఎంత సేల్స్ ఉందో తెలుస్తుంది. కానీ దిస్ ఈజ్ లైక్ ఎంటైర్లీ లైక్ కాలమ్ చార్ట్. కానీ రిబ్బన్ చార్ట్ అనేది మనకి ఖచ్చితంగా లెజెండ్స్లో అనేది ఏదో ఒక ఫీల్డ్ మనకి ఉంటే మనకి రిబ్బన్ చార్ట్ అనేది తెలుస్తుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్ని ఐదర్ రీజన్ వైజ్ చూసుకోవచ్చు, కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు, అండ్ సబ్ కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు, అండ్ సెగ్మెంట్ వైజ్ కూడా చూసుకోవచ్చు, ఎనీథింగ్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం కేటగిరీ వైజ్ చూసుకున్నాం అంటే చూడండి ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది. కేటగిరీ వైజ్ చూసుకున్నాను. కేటగిరీ వైజ్ నాకు ఫర్నిచర్స్కి, ఆఫీస్ సప్లైస్కి, టెక్నాలజీకి ఎంత సేల్స్ ఉందో మనకి ఈ రిబ్బన్ ఫార్మేట్లో చూపిస్తుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే సో ఇక్కడ బ్లూ కలర్ అంతా కూడా మనకి టెక్నాలజీ సంబంధించిన డేటా అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ బ్లూ చార్ట్ అంతా కూడా ఈ బ్లూ కలర్ అంతా కూడా మన టెక్నాలజీ సంబంధించింది. ఈ ఆఫీస్ సెక్షన్ అంతా కూడా ఆఫీస్ సప్లైస్ అంతా కూడా ఇక్కడ ఉంది. అండ్ ఫర్నిచర్కి సంబంధించిన డేటా అంతా ఇక్కడ కూడా ఉంది. మీరు గమనించినట్టయితే ఈ బ్లూ కలర్ అనేది ఫస్ట్ 2014లో హైయెస్ట్ 2014లో ఉంది. అండ్ వెన్ కంపేర్ టు 2015లో సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. సో ఇన్ 2016లో మళ్ళీ హైయెస్ట్ ఉంది. 2017లో హైయెస్ట్ అనేది మనకి టెక్నాలజీ దాంట్లోనే కనిపిస్తుంది. సో ఒక ఇయర్లో ఫస్ట్ ఇయర్లో మనకి ఎక్కువగానే ఉంది, సెకండ్ ఇయర్లో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది, ఇంకా ఫైనల్ ఇయర్లో మనకి హైయెస్ట్ పొజిషన్లో మనకి ఇదే ఉంది. సో మనం గమనించు ఇన్ ద సేమ్ వే ఆఫీస్ సెక్షన్ అనేది 2014 నుంచి 16 వరకు లాస్ట్ పొజిషన్లోనే ఉంది. కంపేర్ టు 2017లో సమ్ సెకండ్ పొజిషన్కి వెళ్ళింది. సో ఫర్నిచర్ గమనించినట్టయితే ఎప్పుడు ఒకలా లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2014లో సెకండ్ ప్లేస్లో ఉంటే 2015లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళింది, మళ్ళీ 2016లో సెకండ్ ప్లేస్కి వచ్చింది, 2017లో లీస్ట్ పొజిషన్కి వచ్చేసింది. సో మీరు అనలైజ్ చేసుకున్న రిబ్బన్ చార్ట్ ఇలాంటి కండిషన్స్ అనలైజ్ చేసుకోవడానికి ఈజీగా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫార్మాటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి కావాలనుకుంటే రిబ్బన్స్ని డేటా లేబుల్స్ని మనం పెట్టినప్పుడు మనకు తెలుస్తుంది ఎంత అమౌంట్, ఎంత సేల్స్ అనేది మనకి ఈచ్ కేటగిరీలో జరిగింది అనేది మనకి ఈజీగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మీరు ఇలా చూసుకుంటే మనకు తెలుస్తుంది. సో మనం ఏదన్నా చేయాలనుకుంటే మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే ఫార్మాటింగ్ ఆప్షన్లో చేయొచ్చు. రిబ్బన్ చార్ట్ అనేది ఇలాంటి టైంలో అంటే విత్ డేట్ విత్ సేల్స్ కానీ యూజింగ్ సమ్ ఎనీ కేటగిరీ వైజ్ ఎలా చూడాలనుకుంటే చూడొచ్చు. ఫర్ రీజన్ వైజ్ చూడాలనుకుంటే యూ కెన్ వాచ్ రీజన్ వైజ్ కూడా మనం చూడొచ్చు. సో రీజన్ వైజ్ చూడాలనుకుంటే ఏ రీజన్లో ఎంత, సెంట్రల్ రీజన్లో ఎంత ఉంది, అండ్ ఈస్ట్ రీజన్లో ఇప్పుడు ఎంత ఉందనేది తెలుస్తుంది. ఇయర్ వైజ్ అనేది సేల్స్ ఎలా ఉందో ఈ రిబ్బన్ చార్ట్లో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే సెగ్మెంట్ వైజ్ తెలుసుకోవచ్చు, అండ్ సబ్ కేటగిరీస్ వైజ్ తెలుసుకోవచ్చు. సో ఇలా ఈ రిబ్బన్ చార్ట్ని ఏ టైంలో వాడాలో మీకు అర్థమై ఉంటుంది. సో మీకు క్లియర్గా అర్థమై ఉంటే డూ లైక్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.